బా ఈ సండే వస్తే చాలండి, ఒకదానికంటే ఇంకో పని ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ మాత్రం అస్సలు ఉండదన్నమాట. ఇంకా పొద్దున్న లేచేసరికి నేనైతే టిఫిన్స్, లంచ్ అన్ని ప్రిపేర్ చేసేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే ఈవినింగ్ టైంలో మళ్ళీ మీగడ తీసానండి. సో నెయ్యి చేసేద్దామని చెప్పేసి ఎన్నో రోజుల నుంచి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఈ రోజుకైతే కుదిరిందండి. మినిమం 25 డేస్ నుంచి 30 డేస్ తర్వాత నేనైతే ఈ వెన్న అయితే ప్రిపేర్ చేసి నెయ్యి అయితే చేసేసుకుంటూ ఉంటానన్నమాట. అయితే మిక్సీ జార్లో పట్టేసుకున్న వెన్ననైతే ఇట్లా 2-3 సార్లు అయితే నీటిలో కడిగేసిన తర్వాత ఇంకా స్టవ్ పైన అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత నెయ్యి అయితే తయారైపోతుందండి. సో ఇంకా పక్క స్టవ్ మీద అయితే పాలు వేడి చేసేసుకొని కాఫీ అయితే పెట్టుకున్నానండి. సో టీ టైం కదా, కంపల్సరీ టీ లేదా కాఫీ ఉండాల్సిందే అనమాట. ఇంకా నేను కాఫీ తాగేలోపు ఎలాగో నెయ్యి అయితే ప్రిపేర్ అయిపోతుంది కదండి. సో ఇంకా నెక్స్ట్ అయితే ఈవినింగ్ డిన్నర్ ప్లానింగ్ అయితే ఇడ్లీ విత్ చికెన్ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో దానికోసం అయితే చికెన్ అయితే మ్యారినేషన్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా నైట్ డిన్నర్ వచ్చేసి ఇడ్లీ విత్ చికెన్ కర్రీ అనమాట. సో చూస్తున్నారు కదండి, నెయ్యి అయితే చల్లారిన తర్వాత ఇట్లా గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఇంకా అంతేనండి. చూస్తున్నారు కదా ఎంత నెయ్యి వచ్చిందో.